నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఆధునిక యుగంలోనూ ఇప్పటికీ కొన్ని వింత ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. వింతగా అనిపించే ఆచారాలను ప్రజలు పాటిస్తూనే ఉన్నారు. అలాంటి వింత ఆచారాల్లో ఒకటి ఇప్పుడు చెప్పబోయేది. అదే అగ్గిపాడు అనే ఆచారం. అరిష్టం నుంచి ఊరిని ప్రజలను ఎన్నో ఏళ్లుగా కాపాడుతూ ఉంటుంది అన్నారు అక్కడి ప్రజలు. అనంతపురం జిల్లాలోని ఓ గ్రామవాసులు. ఇక ఇంతకీ ఆ వింత ఆచారం ఏంటి, వారి వేధిస్తున్న సమస్య ఏంటో చూద్దాం పదండి. సాంకేతికత ఉన్న సమాజంలోనూ ఆ గ్రామస్తులు సంప్రదాయాన్ని వీడలేదు. మాఘమాస పౌర్ణమి ముందు రోజు ఊర్లో ఉంటే అరిష్టమని, పూర్వం ఎప్పుడో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన పునరావృతం కాకుండానే ఉద్దేశంతోనే రోజంతా ఊరు వదిలి అడవిలోకి పోవడం ఆనవాయితీగా వస్తుంది. అసలు ఆ ఊరు ఏంటి, వారి ఆచారం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. ఊరి బాగు, గ్రామస్తుల మేలు కోసం ఓ వింత నమ్మకాన్ని ఆచారంగా పాటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు ఆ ఊరి వారు. అనంతపురం జిల్లాలోని తలారి చెరువు గ్రామస్తులు. మాఘమాసం పౌర్ణమికి ముందు రోజున ఊరిలోని వారంతా పెంపుడు జంతువులతో సహా గ్రామాన్ని విడిచి వెళ్లిపోతారు. అగ్గిపాడు అనే వింత ఆచారంలో భాగంగా ఊరిలోని అన్ని ఇళ్లలో అగ్గి వెలుతురు లేకుండా దీపాలు ఆపేసి సమీపంలోని దర్గాకు చేరుకుంటారు. అలా పౌర్ణమి రోజంతా ఊరికి దూరంగా గడుపుతారు. ఈ అగ్గిపాడు ఆచారం వెనుక ఓ కథే ఉంది. 400 సంవత్సరాల క్రితం తలారి చెరువు గ్రామానికి ఓ బ్రాహ్మణుడు తన అనుచరులతో కలిసి దోచుకు వెళ్లాడట. ఇక దాంతో గ్రామస్తులంతా కలిసి ఆయనను హత్య చేశారు. అప్పటి నుంచి ఊరిలో పుట్టిన పిల్లలు పుట్టినట్లు చనిపోవడానికి బ్రాహ్మణుడిని హత్య చేయడమే కారణమని ఓ జ్యోతిషుడు తెలిపాడు. దానికి పరిష్కార మార్గం మాఘ చతుర్దశి నుంచి పౌర్ణమి అర్ధరాత్రి వరకు అగ్గిపాడు ఆచారం పాటించాలని సూచించినట్లు గ్రామస్తులు వివరించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఈ సంప్రదాయం ఏటా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి జ్యోతిష్యుడు సలహాతో అగ్గిపాడు ఆచారంను గ్రామస్తులు పాటిస్తున్నారు. గ్రామస్తులంతా కుటుంబ సభ్యులు పశువులతో సహా తీసుకుని తలారి చెరువు గ్రామం వదిలి వెళతారు. తలారి చెరువు గ్రామానికి దక్షిణం వైపున్న హాజావలి దర్గాకి చేరుకొని అక్కడే వనభోజనాలు చేసి రోజంతా అక్కడే గడుపుతారు. మాఘ చతుర్దశి అర్ధరాత్రి నుంచి మాఘ పౌర్ణమి అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు గ్రామంలో పొయ్యి వెలిగించారు. లైట్లు వెలగకుండా ఆచారం కొనసాగిస్తున్నారు. ఇక ఆఖరికి ఆటోలు, ఆర్టీసీ బస్సులను సైతం గ్రామంలోకి అనుమతించారు. కొత్త వ్యక్తులెవరూ గ్రామంలోకి ప్రవేశించకుండా గ్రామస్తులే కాపలా కాస్తారు. ఇక మళ్లీ 24 గంటలు గడిచిన తర్వాత ఊరిలో కరెంట్ ఆన్ చేసి తిరిగి ఇంటికి చేరుకొని ఇళ్లు శుభ్రం చేసుకున్న తర్వాత పూజలు చేసుకుని పనులు మొదలు పెడతారు. ఇలా గ్రామస్తులంతా ఆచారం కొనసాగించడం వల్ల ఎలాంటి అరిష్టం జరగకుండా సంతోషంగా ఉంటారనేది వారి నమ్మకం. సో తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని